రైట్. ఇక డీటెయిల్ చూస్తే కులగణనపై ఇవాళ ఢిల్లీలో ఓబీసీ నేతల ముఖ్య సమావేశం జరగనుంది. రాహుల్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సదస్సు జరగనుంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్లు హాజరవుతున్నారు. కులగణనపై సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్రం తీసుకున్న దేశవ్యాప్త కులగణన నిర్ణయానికి తెలంగాణలో కులగణనే కారణమని ప్రచారం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వర్క్షాపులు నిర్వహించాలని యోచిస్తోంది. కులగణనపై రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఢిల్లీలో. దీని మీద మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో కులగణనమే కారణమని ప్రచారం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా బీజేపీ తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ కొట్టాలని చూస్తుంది. దేశవ్యాప్తంగా వర్క్షాప్ నిర్ణయించింది. దీని మీద అప్డేట్ ఏంటి? రహీం, ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ నేతల కీలక సమావేశం జరుగుతుంది. ఈ ఏదైతే ప్రధానంగా రాహుల్ గాంధీ అంటే అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రధాన ఎజెండా కులగణనపై సంబంధించి, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అంటే రాహుల్ గాంధీ ఏదైతే ఆశయాల మేరకే ఏదైతే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపట్టి ఈ నేపథ్యంలో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి సమన్వయం జరగాలి, అందరికీ ఫలాలు సమానంగా అందాలనేది రాహుల్ గాంధీ ఆకాంక్ష. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కులగణన చేపట్టింది. అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామంటూ 42% కల్పిస్తామంటూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ విజయవంతంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేయడంతో పాటు కేంద్రానికి కూడా ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చాలని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మేరకు ఒత్తిడి చేసింది. మరొక వైపు రాహుల్ గాంధీ లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఒత్తిడి మేరకే కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా కులగణన దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేపట్టాలని కూడా ఇప్పటికే తీర్మానించిన నేపథ్యంలో కూడా ఇది కేవలం కాంగ్రెస్ విజయము, కాంగ్రెస్ ఒత్తిడితోటి కూడా కేంద్ర ప్రభుత్వం తలగ్గిందంటూ కూడా ప్రచారం చేయాలి. అదేవిధంగా ఇవన్నీ అంటే దేశవ్యాప్తంగా కూడా సిడబ్ల్యూసీకి సంబంధించిన కీలక భేటీలో కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా సభలు, సమావేశాలు, వర్క్షాపులు పెట్టి కూడా ప్రచారం విస్తృతంగా చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు ఏదో ఓబీసీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖతో పాటు దీనికి సంబంధించిన కార్పొరేషన్ల ఓబీసీ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా హాజరవుతున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి అక్కడ ఏదైతే ఈ కులగణన ఓబీసీకి సంబంధించిన కులగణన పై కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. అంటే తెలంగాణలో ఏ విధంగా ముందుకు పోయింది, ఏ విధంగా అంటే కులగణనపై ఏ విధంగా ప్రభుత్వం చేసింది, సక్సెస్ ఏ విధంగా అయింది, ఎక్కడెక్కడ అవాంతరాలు ఎదురయ్యాయి, ప్రతిపక్షాల ఏదైతే పాత్ర ఏ విధంగా ఉంది, ప్రతిపక్షాలు ఏ విధంగా సహకరించాయనే అంశాలపై కూడా కీలకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు కీలకంగా ఈ కులగణనకు సంబంధించిన భేటీ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ఆది శ్రీనివాస్ వీళ్ళందరూ ఢిల్లీకి కూడా ఇప్పటికే బయలుదేరారు. అయితే ఈ రోజు ఈ కీలక సమావేశం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. రహీం, శ్రీనివాస్, ఈ కులగణన మొదటి నుంచి రేవంత్ రెడ్డి దీన్ని చాలా సవాల్గా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కులగణన సవాల్గా తీసుకుని సర్వేలు నిర్ణయించారో అప్పటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కులాల వారిగా విభజిస్తారంటూ కేంద్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, అవహేళన చేశారు, పార్లమెంట్లో ఎలా పడితే అలా మాట్లాడారు దీని గురించి. మళ్ళీ అదే కేంద్రం ఇప్పుడు కులగణన మీద బిల్లు తీసుకొచ్చిన సందర్భంగా ఇక్కడ మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో, దేశం మొత్తం మీద కాకుండా ముందు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అప్పట్లో దీని మీద చాలా హాట్ కామెంట్లు చేశారు. ఇప్పుడేమంటున్నారు, ఎలా ఉంది, దాని గురించి ఏమంటారు? సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేయడంతో పాటు విజయవంతంగా పూర్తి చేసిందని కూడా సంబరాలు చేయడం, అదేవిధంగా అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించిన బిల్లుని ఆమోదించడం ఇవన్నీ జరిగాయి. కానీ ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీనిలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర తెలంగాణలో కూడా కులగణని విమర్శించిన పరిస్థితి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణనగానే కాదు, ఓన్లీ సర్వే మాత్రమే.
అంటే కులగణన చేసే ఆ రైతు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు, కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటది అంటూ కూడా ఇటు బీజేపీ ఏపీ తెలంగాణ చీఫ్ అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. అదేవిధంగా కేవలం ఈ సర్వే కూడా 50% మాత్రమే చేశారు, అన్ని ఏదైతే బోగస్ అంటూ కూడా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ బీజేపీ ముఖ్య నేతలు అందరూ కూడా విమర్శించిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా దీన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దగ్గరికి తీసుకెళ్లింది, జనసమర్థం దగ్గర ధర్నా కూడా చేశారు. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణని పైలట్ ప్రాజెక్ట్ గా అంటే తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయాలి అన్ని రాష్ట్రాల్లో అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అగ్ర నేతలు అందరూ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కులగణన, అదేవిధంగా ఏదైతే ఇవి కూడా చేస్తానని కూడా జనగణన చేస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇది కేవలం రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే కాంగ్రెస్ విజయం అంటూ కూడా నేతలు చెప్పిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే ఇటు తెలంగాణలో విమర్శించినప్పటికీ కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, తలగ్గింది, దిగొచ్చి కూడా చేస్తుందంటూ కూడా ప్రచారం చేయాలి. దీంతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా వర్క్షాపులు పెట్టాలి, వర్క్షాపులు పెట్టడంతో పాటు ఇవన్నీ ప్రచారం చేయాలంటూ కూడా నేతలు ఈ రోజు జరిగేటువంటి ఓబీసీ నేతల సమావేశంలో కూడా దిశానిర్దేశం అయితే చేసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బీసీ ఎమ్మెల్యేలు, విప్పులు, అందరూ మంత్రులు కూడా ఈ రోజు హాజరవుతారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.